హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇవి టాజిల్స్, సింపుల్ టాజిల్స్ అంటే హనీ టాజిల్స్ అంటాం కదా. మనము వీటిని ఓన్లీ దారాలతోటి అల్లి చేసుకుంటూ ఉంటాం కదా. అది ఇవాళ నేర్చుకున్నాను. అంటే వచ్చిన డిజైనే, కానీ ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా వినండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే మేబీ నా వల్ల క్లియర్ అవ్వచ్చు కదా. ఓకేనా. ముందు అయితే మనం శారీ పైన హాఫ్ ఇంచ్కి డాట్స్ పెట్టుకోవాలండి. ఇంకా ఇలా హాఫ్ ఇంచ్కి నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. డాట్స్ పెట్టుకోవాలి. కావాలంటే ఇంకా దగ్గరగా కూడా చేస్తారండి. ఇలా 1-2 పాయింట్స్లోనే ఇంకా దగ్గరికి చేస్తుంటారు. అది చాలా రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే చాలా టైం పడుతుంది అన్నమాట. ఇదే పనిగా ఈవే టాజిల్స్ చేసే వాళ్ళకి అలవాటు అయితే ఈజీ, కానీ రెగ్యులర్గా నాలాగా డిజైన్స్ చేస్తూ ఇది చేయాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయినా సరే పట్టుబట్టి మరి నాతో చేయిస్తున్నారు ఒక 2 శారీస్కి అయితే. అదేంటో చూద్దాము. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత నీడిల్కి థ్రెడ్ వచ్చి 10 లైన్స్ ఎక్కించుకోవాలండి. 10 లైన్స్ మనం 5 రౌండ్స్ తీసుకుంటాం కదా, దాన్ని ఒకవైపు ఎక్కించేస్తే ఇలా వస్తాయి అన్నమాట. ఇలా వచ్చిన వాటిని మనము 10 రౌండ్స్ తీసుకోవాలి. 10 రౌండ్స్ తీసుకుంటే సింగిల్ లైన్ ఎక్కించుకోవచ్చు. 5 అయితే 2 కలిపి 3 వేయాలి. ఇలా నేను 10 లైన్స్ ఒకేసారి తీసుకున్నా అనమాట. ఎందుకనంటే మళ్ళీ ఇవి దారాలు తీసుకొని ఎక్కించుకోవటం కొంచెం లెంతీగా కట్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ దారాలు తీయడం ఇబ్బంది అయిపోతుంది అనేసి నేను 10 లైన్స్ తీసుకొని నీడిల్కి ఎక్కించేసి ఒకవైపు గమ్ పెట్టాను. ఇలా ఫ్లాట్గా పెట్టేసుకోండి, ఉండలాగా కాకుండా. ఒకవైపు గమ్ పెట్టాను, ఇంకోవైపు ఇలా వదిలేసా. చూసారుగా చాలా లెంతీగా తీసుకున్నాను నేను. ఎందుకనంటే దీన్ని మనము శారీకి కుచ్చిన తర్వాత మనము కనీసం ఈ లెంత్లో ఉంచి కట్ చేసుకోవాలన్నమాట. అందుకోసం అనేసి మళ్ళీ తీయడం ఇబ్బంది అయిపోతుంది అనేసి, లేట్ అయిపోతుంది అనేసి నేను ఒకేసారి తీసాను. ఇలా ఈ 10 లైన్స్ ఒక లైనే అనమాట. ఇవి 10 దారాలు. ఓకేనా. ఇవి ఒక సింగిల్ లైన్ మీదే ఉంచండి. అంటే నీడిల్కి కుచ్చితే డబుల్ లైన్లు అవుతాయి కదా, కలపకుండా విడివిడిగా ఒకవైపు గమ్ పెట్టేసుకొని ఒకవైపు విడిగా వదిలేసేయండి. ఓకేనా. విడిగా వదిలేసిన లైన్ ఏమో ఎక్కువగా ఉంచండి, ఇలా గమ్ పెట్టిందేమో తక్కువగా ఉంచండి. ఓకేనా. ఇలా ఓకేనా. ఇది ఉంచితే ఏందనంటే ఇది మనకి ఎండింగ్ అనమాట. ఇది ఇలా గమ్ పెట్టుకుంటే దీనివల్ల యూజ్ ఏంటంటే మనము దారాలు లాగుతూ ఉంటాము, కట్ చేస్తుంటాము, ముడేస్తూ ఉంటాము కదా. అప్పుడు ఏంటంటే ఎగుడు దిగుడు అవుతాయి. లేదంటే మనం ముడేసుకోవటానికైనా సరే నీడిల్ పక్కన పెట్టినా సరే ఏ ఫ్యాన్ గాలికో లేదా మనం వదిలే గాలికో అవి కొంచెం ఇట్లా చెదిరిపోయినా కూడా మనకి అవి ఎక్కువ తక్కువ వస్తుంటాయి అన్నమాట. పైకి కిందికి వస్తుంటే, లేదంటే నీడిల్లోంచి సిల్క్ కాబట్టి ఈజీగా జారిపోవచ్చు కూడా. అందుకోసం అనేసి ఓ పక్క గమ్ము పెట్టుకొని ఉంచుకుంటే సేఫ్టీ. మనం తర్వాత చిక్కుపడ్డా ఏం చేసినా కూడా తీసుకోవటానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. థ్రెడ్ కూడా వేస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇలా అయితే తీసుకోండి. దారాలు తీసుకోవడం మీకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. 10 లైన్స్ అర్థమైంది కదా. ఓకేనా. దాని తర్వాత ఇదిగో ఇప్పుడు ఇలా చుడుతున్నా కదా, నేను దీనికి చుట్టూ చూపిస్తా అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. 1 2 3 4 5 6 7 8 9 10 లైన్స్ తీసుకున్నా కదా. ఇక్కడ కట్ చేస్తున్నాను. కట్ చేసి దీన్ని తీసేసి ఇక్కడ కట్ చేస్తున్నాను. ఓకేనా. ఇలా కట్ చేసుకొని ఇలా వదిలేసేయండి. దీనికి ఒక పక్క గమ్ పెట్టేసేయండి, ఓ పక్క ఇలా వదిలేసేయండి. ఇప్పుడు అర్థమైంది కదా. వదిలేసి నీడిల్కి ఎక్కించిన తర్వాత గమ్ పెట్టిందేమో చిన్నగా ఉంచి వదిలేసిందేమో పెద్దగా ఉంచండి. ఇలా అర్థమైంది కదా. ఇలా ఉంచేస్తే ఏంటంటే మనం శారీకి కుచ్చింది ఇది వస్తుంది అనమాట. ఇది కట్ చేసుకుంటూ వస్తాం కాబట్టి ఇది జరుపుకుంటూ వస్తుంది. ఓకేనా. అది ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, దానిపైన నీడిల్ తోటి కుచ్చేసేయండి.
ఇలా. ఓకేనా, ఇక్కడ గమ్ పెట్టుకున్నది ఉంటుంది కదా, అది కూడా వచ్చేస్తుంది దీంతో పాటు. గుచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకొని చేసుకోండి. ఇప్పుడు మనం 10 లైన్స్ తీసుకున్నాం కదా, ఎట్లా సరిపోతాయి అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు చూడండి, మనము ఒక లైన్ని డబుల్ చేసేసి కట్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు 20 అయినాయి కదా, అప్పుడు విడివిడిగా తీసి అల్లుకోవటానికి బాగుంటుంది. ఈ కట్ చేసిన దారాలు ఇలానే పట్టుకోండి, లేదనంటే మనకి వదిలి పెడతాం కదా ఒక్కొక్కసారి విడిపోతాయి అన్నమాట. మళ్ళీ సరి చేసుకోవాలి, టైం వేస్ట్ ఎందుకు, ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది. అలా పట్టుకున్న తర్వాత మనం ఇది ముడేసుకోవాలి. నేను అయితే నీడిల్తో వేస్తుంటారు చాలామంది, నేనైతే ఇలా దారాలు చేత్తోనే వేసేసుకుంటూ ఉంటాను ఇలా. ఓకేనా, శారీకి దగ్గరగా ఉండాలి, ఇలా వేసేసుకోండి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇగో ఇలా పట్టేసుకొని ఉంచుకుంటే మనకి ఇలా తీసుకొని చేసుకోవటానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓకే, రిస్క్ లేకుండా అవుతుంది. ఇది ఇలా పట్టేసుకొని ఈ మధ్యలో కట్ చేసుకోండి. ఇవి ఇలా ఉంటాయి, ఇవి ఇలా ఉంచేసే మనం ఈ 2 ఫింగర్సే కాబట్టి యూజ్ చేసేది ముడేసేసుకోవచ్చు ఇలా. ఓకేనా, శారీకి దగ్గరలో ఇలా ముడేసేసుకోండి. ఇలా చేసుకుంటే మనము ఇంత లెంతీలో తీసుకున్నవి ఏంటంటే కొంచెం ఒక 5 లైన్స్ అయినా కుచ్చుకోవడానికి వస్తుంది. ఇలాంటివి కనీసం ఒక 5 లైన్స్ 6 లైన్స్ అయినా సరే వస్తాయన్నమాట కదా. ఓకేనా, ట్రై చేయండి, మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఇదొక్కటి కట్ చేసేసి మనం అల్లుకుందాము. ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేసినా కూడా నేను మళ్ళీ దారాలు విడిపోయినా కూడా నేను మళ్ళీ సరి చేసుకోగలను. ఎందుకనంటే ఇక్కడ గమ్ పెట్టింది ఉంది కదా, ఈజీగా సరి చేసుకోవచ్చు. సరేనా, దాని పక్కన పెట్టేసి ఇది అల్లుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ ఫస్ట్ది ఇట్లానే ఉంటుంది, రెండోది వచ్చి ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా ఆఫ్ చేసుకొని ముందు ఈ 2 ముడేసిన తర్వాత ఈ ఆఫ్ ఉంటుంది కదా, తర్వాత ఇందులో కూడా ఆఫ్ చేసుకొని ముడేసుకోవాలి ఇట్లా. ఓకేనా, ఇక్కడ నాకు ఒక ఆఫ్ వచ్చేసింది కదా, ఈ ఆఫ్ దీనిలో ఒక ఆఫ్ కలిపి ముడేస్తున్నాను. ఇవి ముడేసేటప్పుడు కూడా అండి ఇవి లోపలికి పెట్టేసుకోండి. ఒకవేళ మీకు లోపలికి పెట్టేసుకొని ఏదైనా వెయిట్ పెట్టుకోవటం ముడేయటం ఇబ్బంది అనుకోండి, ఏం చేస్తారనంటే ఇవి ముడేస్తూ ఉంటాం కదా, ఇది ఇలా లోపల నుంచి తీసే ముందే ఇది చేత్తో పట్టుకోండి. చేత్తో పట్టుకుంటే మనకి దీంతో పాటు రావు, ఈ చేత్తో పట్టుకొని ఇలా తీసుకొని వదిలేసేయండి. అప్పుడు మనకి ముడి కూడా నీట్గా వస్తుంది, ఈ దారాలు కలిపి కూడా పోవు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దీనిలో నుంచి తీసుకొని దీన్ని కాస్త వెనక్కి అనుకుందాము, వీటిని అనుకొని మళ్ళీ ఇలా పట్టుకొని తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని తర్వాత ఇట్లా తీయండి. ఓకేనా, తీసాక దాన్ని వదిలేసి మనకు కావాల్సిన దారాలు లాగేసేయండి బయటికి ఇలా. ఓకేనా, ఈ దారాలన్నీ మనకి ఏందనంటే లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. వాటితో పాటు నీడిల్తో కొంతమంది నీడిల్తోటి కాటన్ థ్రెడ్ తీసేసి లేకపోతే నీడిల్తో కానీ అట్లా చేస్తూ ఉంటాము. నేనైతే ఇలాగే నేర్చుకున్నా. ఓకేనా, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ టాజిల్ ముడేసుకుందాము వీటిని కూడా. ఓకేనా, ఇప్పుడు ఇది దీనికే ఉండాలి, దీన్ని విడదీయొద్దు. దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసేసి ఫస్ట్ ఒక లైన్ అంతా కూడా విడిగా ఉంచే పని ఏం లేదు, ఒక లైన్ అంతా ఫస్ట్ ముడేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ఈ కిందవి ముడేసుకుంటూ ఉండాలి. ఇవి కూడా ఒక స్టెప్స్ వైజ్ అన్నమాట. మనం దగ్గరగా కావాలనుకున్నాం అనుకోండి, ఒక 2 కలిపి చేసుకోవాలి. కొంచెం దూరం అనుకోండి 3 కలిపి, లేదంటే
4 అలా స్టెప్పులు తీసుకుంటూ చేసుకోవాలి డిజైన్ బట్టి. దీంట్లో మనం హాఫ్ ఇంచ్ కట్టాం కాబట్టి ఇగో ఈ రెండు కలిపి చేసే డిజైన్ కూడా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం వచ్చేసి 3 తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా. ఈ 3లు 3 ఇక్కడ 1 2 3 ఇప్పుడు ఇక్కడ వేస్తే వస్తుంది. దీనికి విడిగానే ఇదొక్కటి కలిపేసేయాల. ఓకేనా. దీన్ని ఆఫ్ చేయొద్దు. ఆఫ్ చేస్తే మళ్ళీ దాన్ని ఇంకో కంటిన్యూగా వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఆఫ్ చేయకుండా దానికే ముడేసుకోవాలి ఇలా. ఓకేనా. ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది. ఈ మధ్యలో దాన్ని ఆఫ్ చేసేసుకొని, ఓకేనా, అది అటువైపుది ఇది ఇటువైపుది, ఈ 2 ముడేసుకోవాలి. ఓకేనా. మళ్ళీ ఈ 2 ఇలా. దాని తర్వాత ఈ 2 కలిపేసి ముడేసుకోవటమే. ఇలా చేసుకోవాలండి. నీట్గా వస్తేనే ఈ డిజైన్ మనకి చూడ్డానికైనా బాగుంటుంది. ఓకేనా. వీటినే మనం హనీ టాజల్స్ అని అంటాము. ఓకేనా. ఇది ఇక్కడ గ్యాప్ వచ్చేసింది కదా, మళ్ళీ ఇదొకటి, ఇది ఆఫ్, మళ్ళీ ఇదొకటి. ఓకేనా. ఇలా అన్నమాట. ఇలా తీసుకోవాలి. 3 వచ్చాయా 4 వచ్చాయా ఇక్కడ ఈ ముళ్ళు? 1 2 3 4 1 2 3 4. ఈ 4 ఇంటికి ఒక ట్యాజులు, మళ్ళీ ఈ 4 ఇంటికి ఒక ట్యాజులు, ఇలా అన్నమాట. నీట్గా రావడం కోసం అయితే మాత్రానికి మీరు కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుందండి. ఇదైతే టైం పట్టే డిజైనే. చూడ్డానికి అందరికీ ఏమనిపిస్తుందంటే దారాలేగా అనిపిస్తుంది, కానీ ఇవి అల్లేటప్పుడు తెలుస్తుంది.